అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనము మహాలక్ష్మి ధ్యానాన్ని, అమ్మవారిని ఎలా వేడుకోవాలి అని ధ్యాన రూపంలో అమ్మవారి కృపా కటాక్షాలను స్వీకరిద్దాం. ఇప్పుడు చేయలేని వారు తర్వాత ఈ వీడియోని లైవ్లో ఉంటుంది కాబట్టి సేవ్ అయి ఉంటుంది, తర్వాత కూడా చూసి మీరు మెడిటేషన్ని చేయవచ్చు. ముందుగా అందరూ వారి వారి ఆసనాల పైన పద్మాసనంతో లేదా వారికి ఏ విధంగా అయితే సరిపోతుందో అలా చైర్ పైన అలా కూర్చొని 3 సార్లు శ్వాసని తీసుకొని శ్వాసని వదలండి. మెడిటేషన్ని ప్రారంభించే ముందుగా మనము మన గురువు గారికి ప్రార్థన చేద్దాం. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. మీ గురువు గారు మీ ముందరే ఉన్నారు అని భావిస్తూ తనని మీరు చేస్తున్న ఈ ధ్యానం విజయవంతం కావాలని ఆశీర్వదించమని వేడుకోండి. ఆది దంపతులైన శివపార్వతులకు నమస్కారం చేసుకోండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివశక్తులను వేడుకోండి. తల్లి, నేను చేస్తున్న ఈ ధ్యానానికి ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా అమ్మవారి శక్తిని నా శక్తితో కలుపుకోవాలి. నన్ను విజయవంతంగా పూర్తి చేయాలని ఆశీర్వదించండి అమ్మా. తరువాత మీ ఇష్టదేవతను నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకోండి. మనం ఇప్పుడు లక్ష్మీదేవి ధ్యానం చేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవిని మనము ఆహ్వానిస్తూ అమ్మవారిని మన సంకల్పంతో అమ్మవారికి సమర్పణ చేద్దాం. మీరు అమ్మవారు మీ ముందర ఉన్నారు అని భావించి మీ సంకల్పం ఏమిటో అమ్మవారికి తెలియచేయండి. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. మీ సంకల్పాన్ని అమ్మవారికి విన్నవించుకోండి. తరువాత యూనివర్స్లో ఉన్న పంచప్రాణాలకు, ప్రాణ ఎనర్జీకి నమస్కారం చేసి ఆహ్వానిద్దాం. దీని తరువాత అలోమ విలోమ పద్ధతిలో మూడు సార్లు మనము శ్వాసని తీసుకొని శ్వాసని వదులుతాం. సోహంలో సో అన్నప్పుడు శ్వాసను పీల్చుకోండి. హం అన్నప్పుడు శ్వాసను బయటకు వదలండి. సో హం. సో హం. సో హం. ఇప్పుడు మనము ధ్యాన ముద్రతో నడుమును నిటారుగా, వెన్నెముకను నిటారుగా పెట్టి స్ట్రైట్గా కూర్చొని ధ్యాన ముద్రతో కేచరి ముద్ర వేసుకొని, అంటే నాలుకని పై దవడకు టచ్ చేసి ఇలా కళ్ళు మూసుకొని తల కొంచెం పైకెత్తి మనము ధ్యానంలోకి కూర్చుందాము. ధ్యానం పూర్తి అయ్యే వరకు ఎవ్వరూ కళ్ళు తెరవకండి. కదలకుండా అమ్మవారిని ధ్యానించండి. నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో మీరు అలానే భావించి అమ్మవారి కటాక్షాన్ని, కృపను మనము స్వీకరిద్దాం. మీరు నేను ఇస్తున్న అఫర్మేషన్స్ని వింటూ మనసులో శ్రీ బ్రెజి అన్న మంత్రాన్ని జపం చేసుకోండి. అందరూ ధ్యాన ముద్రలో కళ్ళు మూసుకొని కూర్చోండి. శ్రీం బ్రెజి, శ్రీం బ్రెజి, శ్రీం బ్రెజి, శ్రీం బ్రెజి, శ్రీం బ్రెజి, శ్రీం బ్రెజి, శ్రీం బ్రెజి. లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి ధన భాండాగారంతో విచ్చేస్తున్నారు. అమ్మవారు ధన సంపదను మీ ఇంట్లో కురిపిస్తున్నారు. మీ ఇంటిని మొత్తము అమ్మవారు తన యొక్క దివ్య శక్తితో శుద్ధి చేస్తున్నారు. అమ్మవారు మీ ఆత్మశుద్ధిని చేస్తున్నారు. మీరు ఒక
పుణ్య ఆత్మ. మీరు చేసే ప్రతి పని న్యాయబద్ధమైన న్యాయ మార్గంలో చేస్తారు. నేను సంపదను న్యాయ మార్గంలో సంపాదిస్తాను. మీరు అమ్మవారి పాదాలకు నమస్కారం చేస్తున్నారు. అమ్మవారి పాదాలను నీటితో కడుగుతున్నారు. అమ్మవారికి పసుపు, కుంకము, చందనము అర్పణ చేస్తున్నారు. అమ్మవారికి పుష్పాలంకరణ చేశారు. అమ్మవారితో మీ యొక్క సంకల్పాన్ని ఇప్పుడు విన్నవించుకుంటున్నారు. మీ సంకల్పాన్ని అమ్మవారు ఆశీర్వదిస్తున్నారు. మీ ఇంట్లో ధన భాండాగారం సమృద్ధిగా కొలువు ఉండాలని అమ్మవారు ఆశీర్వదిస్తున్నారు. శ్రీం బ్రజీ మంత్రంతో అమ్మవారికి జపం చేస్తున్నారు. శ్రీం బ్రజీ, శ్రీం బ్రజీ, శ్రీం బ్రజీ, శ్రీం బ్రజీ, శ్రీం బ్రజీ. మీ చుట్టూ అమ్మవారి దివ్యశక్తి, మీ ఇంటి చుట్టూ అమ్మవారి దివ్యశక్తి బంగారపు రేఖ వలె ప్రకాశిస్తూ ఉంది. అమ్మవారి శక్తి మీ లోపల, మీ శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి అమ్మవారి శక్తి ప్రవహిస్తూ ఉంది. అమ్మవారి దివ్య శక్తిని ఫీల్ అవ్వండి. అమ్మవారి దివ్య శక్తిని ఫీల్ అవ్వండి. శ్రీం బ్రజీ మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి. నేను ఐశ్వర్యవంతుడిని. నేను కోటీశ్వరుడిని. నేను పట్టిందల్లా బంగారమే. నేను పడగలకు, కోట్లకు పడగలు తీస్తాను. నేను అదృష్టవంతుడిని. నేను ఆరోగ్యవంతుడిని. నేను డబ్బు సంపాదించే అయస్కాంతాన్ని.
నేను ధనాన్ని న్యాయబద్ధమైన మార్గంలో సంపాదిస్తాను. నేను ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రతి క్షణం నాకు నేను సహకరిస్తాను. విశ్వం యొక్క సహకారంతో నేను ప్రతిరోజు 1,00,000 రూపాయలను పొందుతున్నందులకు నేను ఈ విశ్వానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా ఆలోచనలు అన్నీ నా కంట్రోల్లోనే ఉన్నాయి. నాకు వచ్చే ప్రతి ఆలోచనను నేను పాజిటివ్గా తీసుకుంటున్నాను. ప్రతి ఆలోచన నా యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నేను నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు నాకు వచ్చే ప్రతి ఆలోచన ఒక నూతన ఉత్సాహాన్ని ఇస్తోంది. నాకు డబ్బు సంపాదించడానికి అనేకమైన న్యాయ మార్గాలు తెలుస్తున్నాయి. నేను డబ్బుని వివిధమైన న్యాయ మార్గాలలో సంపాదిస్తున్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను ఈరోజు విజయాన్ని సాధిస్తాను. నా వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతోంది. నేను ధనాన్ని సంపాదిస్తున్నాను. నేను సంపాదించిన ధనాన్ని 10 మందికి న్యాయ మార్గంలో ఉపయోగిస్తాను. నేను ఈరోజు ధన సంపాదన అధిక విధములుగా పొందుతాను. నేను అష్టైశ్వర్యాలతో ఆనందంగాను సంతోషంగాను ఉన్నాను. ధనము మరియు సంపద యొక్క శక్తిని ప్రతి క్షణం నాకు అందిస్తున్న ఈ విశ్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఆనందంగా ఉన్నాను. నాకు వచ్చే ప్రతి ఆలోచన పాజిటివ్గా ఉంది. ఈ విశ్వంలోని అనేక సంపదలను పొందడానికి నేను అర్హుడిని. డబ్బుని సంపాదించడం నా యొక్క హక్కుగా భావిస్తున్నాను. డబ్బు ధన ప్రవాహం నిరంతరము నా వైపు ప్రవహిస్తోంది. ప్రతిరోజు ధనము నా చేతికి అందుతోంది.
నాకు కావలసిన ధనం కావలసిన సమయంలో నా చేతికి అందుతోంది. నా అరచేతిలో డబ్బు సంపాదించడానికి ఆకర్షణ శక్తి పెరుగుతోంది. నా ఇంటిలో నా వ్యాపార స్థానంలో అష్టైశ్వర్యాలు అష్టసిద్ధులు కొలువు తీరి ఉన్నాయి. ఈ విశ్వంలో సృష్టిలో అనేక రకాలు అయిన న్యాయ మార్గంలో సంపాదించే ధనము నా వైపు ప్రవాహంలా ప్రవహిస్తోంది. నేను డబ్బుని ఆకర్షించే అయస్కాంతాన్ని. నా జీవితం సమృద్ధితో ప్రవహిస్తోంది. నా విజయం కోసం అవసరమైన ప్రతిదీ అప్రయత్నంగా మరియు సులభంగా నా వద్దకు వస్తోంది. నేను నాకు ఎంతో విలువైన వాడిని. నా జీవితంలో పొందే ధనం 10 మందికి న్యాయ మార్గంలో ఉపయోగిస్తాను. నేను ఆరోగ్యం యొక్క సంపూర్ణతతో నిండి ఉన్నాను మరియు ఎల్లప్పుడూ చక్కగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉంటాను. నేను ప్రతిసారి పరిపూర్ణంగా సంతోషంగా ఉండడానికి నా ఆలోచనా శక్తి ఉపయోగపడుతుంది. నాకు ధనం తొందరగా సులువుగా పెద్ద మొత్తంలో మరియు అనేక న్యాయమైన మార్గములలో నిరంతరం వస్తుంది. విశ్వశక్తి సహాయంతో నేను ప్రతిరోజు నాకు కావలసిన ధనాన్ని సంపాదిస్తున్నాను. నా కుటుంబము, నా ఇల్లు, నా గృహం, నా వ్యాపారం, నా ఉద్యోగం మొత్తం అష్టైశ్వర్యాలతో తులితూగుతూ ఉంది. ధనము యొక్క శక్తిని పదే పదే నిరంతరము నాకు అందిస్తున్న ఈ విశ్వానికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు ధనం స్వేచ్ఛగా, ఆనందంగా మరియు అనంతంగా వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా సంపాదన దినదిన అభివృద్ధి చెందుతోంది. తద్వారా నేను అనేక మందికి సహాయం చేయగలుగుతున్నాను. సొంత ఇల్లు కట్టుకోవడానికి నాకు అవసరమైన ధనం నా దగ్గరకు ప్రవహిస్తోంది. నా వ్యాపారం అంచెలంచెలుగా ఎదుగుతోంది. ధన ప్రవాహం
సమృద్ధిగా ఉంది. నేను ప్రతిరోజు లక్షలు సంపాదిస్తున్నాను. నేను అడగడమే ఆలస్యం. విశ్వం నాకు కావలసిన ధనాన్ని నాకు అందిస్తోంది. నేను ఈ క్షణం నుంచి ధనం ఆకర్షించే అయస్కాంతంలా మారుతున్నాను. నా వ్యాపార అభివృద్ధికి, ఉద్యోగ అభివృద్ధికి నాకు అనేకమైన మార్గములు కనిపిస్తున్నాయి. ఇతరుల దగ్గర లాక్ అయిన నా ధనం నాకు తిరిగి వస్తోంది. నేను ధనం విషయంలో చాలా స్వతంత్రంగా ఉన్నాను. ధనం నా వద్దకు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తోంది. నేను ధనమును చాలా అనువైన విధంగా మేనేజ్ చేస్తాను. నేను పట్టిందల్లా బంగారంలా మారుతోంది. నేను రుణ విముక్తుడిని. నేను ధనాన్ని ప్రేమిస్తున్నాను. నేను నా దగ్గర ఉన్న ధనంతో న్యాయంగా అందరికీ సహాయం చేస్తాను. నా సంపాదన క్షణక్షణం పెరుగుతోంది. నేను పెద్ద మొత్తంలో ధనాన్ని కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేయగలను. నేను సురక్షితంగా ఉన్నాను. నేను సంతోషంగా ఉన్నాను. నేను సంపాదించే మార్గాలు అన్నీ న్యాయబద్ధమైనవి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు వచ్చే ధనం విలువ నాకు తెలుసు. నేను ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లో ఉన్నాను. మీరు ఇప్పుడు పరిపూర్ణంగా ఉన్నారు. పరిశుద్ధమైన ఆత్మగా ఉన్నారు. మీరు మీ ముందర కూర్చొని ఉన్న అమ్మవారిని మీ యొక్క కోరికను అమ్మవారికి విన్నవించండి.
అమ్మవారిని ఆశీర్వదించమని వేడుకోండి. శ్రీం బ్రజీ మంత్రాన్ని జపం చేయండి. మీ చుట్టూ అమ్మవారి శక్తి దివ్యంగా, అమ్మవారి ఆశీస్సులు మీ పైన పుష్కలంగా ఉన్నాయి. శ్రీం బ్రజీ 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 శ్రీం బ్రజీ. అమ్మవారు తన యొక్క అమృత హస్తాలతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ ఇల్లు ఒక ధన భాండాగారంగా మారుతోంది. మీరు మీ ఇల్లు, మీ వ్యాపార స్థలం, మీ ఉద్యోగ స్థలం అన్నీ అమ్మవారి యొక్క దివ్య శక్తితో కవర్ అయి ఉంది, ప్రొటెక్ట్ అయి ఉంది. మీ నట్టింట్లో అమ్మవారు ధన కోశాగారాన్ని నింపుతున్నారు. అమ్మవారిని మీ ఇంటిలోనే ఉండమని వేడుకోండి. నిత్యము లక్ష్మీ దేవి మనతోనే ఉండాలి. లక్ష్మీ స్థిర నివాసంగా ఉండాలి. నేను అమ్మవారికి మాటిస్తున్నాను. నేను సంపాదించే ప్రతి రూపాయి న్యాయ మార్గంలోనే సంపాదిస్తాను. న్యాయమైన విధులకు మాత్రమే నేను సంపాదించిన ధనాన్ని ఖర్చు పెడతాను. హెచ్చులకు పోకుండా అవసరమైన వాటికి మాత్రమే నేను నా ధనాన్ని ఉపయోగిస్తాను. మన ధ్యానాన్ని, అమ్మవారి శక్తిని, అమ్మవారి ఆశీర్వాదాలను విజయవంతంగా తీసుకోవడానికి ఆశీర్వదించిన గురువు గారికి ధన్యవాదాలు చెప్పండి.
ఆది దంపతులైన శివపార్వతులకు ధన్యవాదాలు చెప్పండి. మీ ఇష్టదేవతకు ధన్యవాదాలు చెప్పండి. లక్ష్మీదేవికి ధన్యవాదాలు చెప్పండి. మనము కూర్చొని ఇంత అద్భుతమైన ధ్యానాన్ని చేయడానికి చోటు ఇచ్చిన భూదేవికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ ధ్యానాన్ని విజయవంతం చేయడానికి మనకు తోడ్పడిన పంచప్రాణాలు, యూనివర్సల్ ప్రాణ ఎనర్జీకి ధన్యవాదాలు చెప్పండి. ప్రకృతికి ధన్యవాదాలు చెప్పండి. తల్లిదండ్రులకు ధన్యవాదాలు చెప్పండి. ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ నాలో ఉన్న ఆత్మ తెలిసి తెలియకుండా ఇతర ఆత్మలను ఇబ్బంది పెట్టి ఉన్నా, బాధ పెట్టి ఉన్నా మనస్ఫూర్తిగా నేను వారికి ఈ క్షణం క్షమాపణ వేడుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి. ఇక ఎవరిని నేను బాధ పెట్టను. అందరినీ సంతోషంగా చూసుకుంటాను. అందరిపైన ప్రేమ భావంతో, ఆదర అభిమానాలతో ఉంటాను. నన్ను క్షమించండి. క్షమించి నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు 2 చేతులు తీసి ఒకదానికి ఒకటి రబ్ చేసి కళ్ళపైన పెట్టుకోండి. మీరు ధ్యానంలో సంపాదించిన శక్తిని మొత్తము స్వీకరించండి. మీ చేతులను మీ శరీర అవయవాలకు తాకించండి. నేను ధ్యానంలో సంపాదించిన శక్తి నా సహస్రం నుంచి నా పాదాల వరకు అణువణువు సమానంగా ప్రవహించాలి. ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరిచి ముందుగా మీ శరీర అవయవాలను చూసుకోండి. అమ్మవారి శక్తి మీలో ప్రవహింపజేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పండి. ఈ లక్ష్మీ సాధనలో పాల్గొనిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అందరికీ అమ్మవారి శక్తి, అమ్మవారి కృపా కటాక్షాలు నిత్యము అష్టైశ్వర్యాలతో మీరు మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.